పట్టుకొని తిరుగుతున్నటువంటి రాహుల్ గాంధీ గారిని అడుగుతా ఉన్నాను. కేతనపల్లి నుంచి రాహుల్ గాంధీ, నువ్వు పెట్టినటువంటి ఓటుకు నోటు దొంగ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు, మీరు సమాధానం చెప్పాలి ఈ ప్రజాస్వామ్య దేశానికి. దీన్ని కూని చేసినటువంటి రాహుల్ గాంధీ దీన్ని పట్టుకొని తిరుగుతా ఉన్నాడు. మరొకసారి కూని చేయడానికి అనేది ఇవాళ కేతనపల్లి మున్సిపాలిటీని చూస్తే కనబడతా ఉన్నది. పూర్తి మెజార్టీ వచ్చిన తర్వాత చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేయకుండా ఆపినటువంటి ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం దొంగ వెంబడి దొంగలు తిరుగుతారని ఊర్లలో అనంగా విన్నాను నేను చిన్నప్పుడు. ఇవాళ ఎవరు దొంగతనంగా ముఖ్యమంత్రి అయ్యి దొంగ కేసులలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి వెంబడి ఇవాళ ఈ నియోజకవర్గ శాసనసభ్యుడు, వారి తండ్రికేమో గుడిచెల వెంకటస్వామి అని పేరు వచ్చింది, ఈయనేమో గుడిచెలు బిక్కిస్తా ఉన్నాడు. అసలు ఎటుపోతా ఉన్నాడు ఈయన? పేరు పక్కకు వివేక్ వెంకటస్వామి అని పెట్టుకోవడం కాదు, వెంకటస్వామి ఏం పేరు తెచ్చుకున్నాడు, నువ్వేం పేరు తెచ్చుకుంటున్నావో ఇవాళ చెన్నూరు నియోజకవర్గ ప్రజలకు జవాబు చెప్పాలి వివేక్ గారు. వివేక్ వెంకటస్వామి అని పెట్టుకున్నంత మాత్రాన్నే మీ నాన్నలాగా నువ్వు కనబడుతలేవు. ఇవాళ రేవంత్ రెడ్డి ఎంబడి తిరిగి దొంగలాగా తయారవుతున్నావు అనటానికి ఇవాళ భూమన్న ఇంటి దగ్గరికి వెళ్ళి చూస్తే కనబడతా ఉన్నది. ఇంత దౌర్జన్యాలు, ఇంత మరి ప్రజాస్వామ్యాన్ని కూని చేయడం 10 సంవత్సరాలు మేము చేయలేదు, చూడలేదు, ఆలోచించకూడలేదు. ఇది చాలా చిన్న పని. బాల్క సుమన్ గారికి కావచ్చు, మాలాంటి వాళ్ళకి కావచ్చు, భయపెట్టించడము, ప్రతీకార చర్యలు తీసుకోవడము మాకు చిన్న సమస్య. ఇది మీరు నిజంగా, నేను ఇవాళ కేతనపల్లి నుంచి హెచ్చరిస్తున్నా, ఇది దీనికన్నా రెట్టింపు చర్యలు ఉంటాయి. ముఖ్యంగా పోలీసు వాళ్ళంటే వాళ్ళ నీతే ఈ విధంగా ఉంటుంది. ఎప్పుడు అధికారం చేంజ్ అయితే అప్పుడే వాళ్ళు ఊసర వెళ్ళిల కన్నా తొందరగా మారేటోళ్ళు ఎవరు ఉంటారంటే పోలీసు వాళ్ళు ఉంటారు. పోలీసు వాళ్ళని ఎవరు పట్టించుకోరు, ఎందుకంటే వాళ్ళు అట్లే ఉంటారు. వాళ్ళ కుర్చీల కోసం, వాళ్ళ పోస్టింగ్ల కోసం నీచంగా దిగజారేటోళ్ళు ఎవరైనా ఈ దేశంలో ఉంటారో వాళ్ళే ఉంటారు. వాళ్ళని నేను పట్టించుకోవడం లేదు, ఎందుకంటే వాళ్ళు అదే విధంగా కొనసాగుతూ ఉన్నారు. కానీ ఇక్కడ సింగరేణి వాళ్ళని నేను చూస్తుంటే ఆశ్చర్యం అనిపిస్తూ ఉన్నది. నేను సింగరేణి వాళ్ళని హెచ్చరిస్తున్నా, బిడ్డ మీరు మాత్రం ఎక్కడికి ఉరకలేరు, ఉరికినా దొరకబడతాం మిమ్మల్ని. మీరు ఇళ్లలో పోయి కూర్చున్నా మిమ్మల్ని పట్టుకొస్తాము. ఆ రోజులు వస్తాయి, దానికి ఎవరూ బాధ్యులు కాదు, మీరే బాధ్యులు అవుతారు. ఇవాళ పాతకాలంలో ఏదైనా జరిగితే కనబడకపోయేది, వినబడకపోయేది. ఇవాళ ప్రతిదీ కనబడుతున్నది, వినబడుతున్నది, అది స్టోరేజ్ అయి ఉంటున్నది. దాన్ని బయటికి తీస్తాం. మీరు వాయో వావా అని మొత్తుకున్నా కూడా ఆ వీడియోలు మీ పక్కకు పెట్టి మీకు చూపించుకుంటూ మీకు పనిష్మెంట్ అవుతుంది. సింగరేణి వాళ్ళు మరీ కాంగ్రెస్ కండువలు కప్పుకొని ఎమ్మెల్యేలు ఏది చెప్తే చేస్తా ఉన్నారు. ఇది అవమానం, ఇది దౌర్జన్యం. ఎందుకంటే ఇది ప్రజాస్వామ్య దేశం. మీరు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి జవాబుదారి కాదు, కేంద్ర ప్రభుత్వం కూడా దీనిలో వాటా ఉన్నది. అది మర్చిపోయి ప్రవర్తిస్తా ఉన్నారు. సింగరేణి అధికారులను తస్మ జాగ్రత్త. వాళ్ళ ఇంటికి ఏదైతే మా సోదరిమణిని మీరు అవమానపరిచారో మీకు కూడా అదే గతి పడుతుంది. మీ భార్యలు కూడా, పిల్లలు కూడా ఏడ్చే రోజులు వస్తాయి. అది జాగ్రత్తగా గమనించండి నేను హెచ్చరిస్తా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ ఇవాళ కేతనపల్లి ద్వారా మరొకసారి ఆ రోజు ఇందిరాగాంధీ ఏదైతే రాజ్యాంగాన్ని అవమానపరిచిందో ఆ రోజులను ఇవాళ మళ్ళీ గుర్తు చేస్తా ఉన్నది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ముమ్మాటికి రాజ్యాంగాన్ని అవమానపరిచింది అనడానికి ఇవాళ మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే పాత రోజులు, ఇందిరమ్మ రోజులు అంటే రేవంత్ రెడ్డి ఇందిరమ్మ రోజులను చూపిస్తా ఉన్నాడు. ఇది ఎవరు కూడా మర్చిపోరు, ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు మర్చిపోరు. మేము పక్కకే ఉన్నాం, కేక పెడితే ఇక్కడికి వచ్చేస్తాం. కొప్పలీశ్వర్ అన్న ఏదైతే చెప్పిండో లక్షలాదిగా తరలి వస్తాం. అధికారం ఉన్నది, ఏదో చేస్తాం అనుకుంటున్నారు. నీ పోలీసులు సరిపోరు, అది గుర్తుపెట్టుకోవాలి. పోలీసులు కూడా ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని, ల్యాండ్ ఆర్డర్ బాగా ఉండాలని, ప్రజలు ఈ రాష్ట్రం గొప్పగా వర్ధిల్లాలని కేసీఆర్ గారు ఆశించారు కనుకనే మేము కామ్గా ఒప్పుకుంటున్నాం. లేకపోతే మేము కూడా మొత్తంగా వస్తే నీ పోలీసులు నీ జైలు సరిపోవు. అది గమనించాలి ఇక్కడ ఉన్నటువంటి పోలీసు వ్యవస్థ. కనుక ఇవాళ కేతనపల్లిలో ఏదైతే ప్రజాస్వామ్యం కూని అవుతున్నదో,
సంవిధాన్ బచావ్ అని ఈ ఏదైతే ఈ రాజ్యాంగాన్ని పట్టుకొని తిరుగుతున్నటువంటి రాహుల్ గాంధీ కళ్ళు తెరువు దొంగల ముఠా నాయకుడు రేవంత్ రెడ్డి అదే విధంగా ముందుకెళ్తా ఉన్నాడు. ముఖ్యమంత్రి అయిన తర్వాత 1% కూడా ఇప్పటి వరకు ఆయన లోపల ప్రవర్తన లోపల మార్పు రాలేదు. కేసీఆర్ గారిని తిట్టడము, కేసులు పెట్టించడము, అంతమొందించే ప్రయత్నం చేయడము, ఆయనను చూసుకొని ఆయన మంత్రివర్గము ఎమ్మెల్యేలు అంతటా కూడా ఇదే ధోరణి అవలంబిస్తా ఉన్నారు. దీనిని పూర్తిగా ఖండిస్తా ఉన్నాం. బాల్క సుమన్ గారికి, ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తకి యావత్ తెలంగాణ అంతా కూడా అండగా ఉన్నది. ముఖ్యంగా నేను సిపిఐ గారి వాళ్ళ నాయకులను కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాను. ఇవాళ కాంగ్రెస్ పార్టీ నీతి తెలిసింది, అది మీరు ఇవాళ మా బీఆర్ఎస్ పార్టీ బాల్క సుమన్ పొత్తుల ద్వారా, లేకపోతే ఇలా నీతి ఇప్పటికే ఇంకా తెలియకుండా ఉండేది. కనుక ఇవాళ మీరు ఏదైతే స్టాండ్ తీసుకున్నారో, గొప్పగా డబ్బులు ఇస్తామన్నా పదవులు ఇస్తామన్నా మేము ఎన్నికల కన్నా ముందు ఏదైతే పొత్తుకు పెట్టుకున్నామో ఆ పొత్తుకు కట్టుబడి ఉంటా అని మీరు ఏదైతే ఇవాళ నినాదం ఇస్తా ఉన్నారో, ఇది నీతికి నిజాయితీకి మీ పోరాట పటిమకు ఇది ఒక మంచి గుర్తింపుగా నేను భావిస్తా ఉన్నాను. సిపిఐ వాళ్ళను మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాను. ఖచ్చితంగా మేము యావత్, మరీ ముఖ్యంగా మా పెద్దపల్లి పార్లమెంట్ లో ఉన్నటువంటి ప్రతి బీఆర్ఎస్ కార్యకర్త, ఈ చెన్నూరు నియోజకవర్గంలో ఉన్న క్యాతనపల్లి మున్సిపాలిటీలో ఉన్న కార్యకర్తలందరికీ కూడా అండగా ఉంటామని హామీ ఇస్తా ఉన్నాను. జై తెలంగాణ.